ఇట్లా నేను ఉల్టా పట్టుకుంటాను. జీలకర్ర వేసుకోవాలి. ఈరోజు చిక్కుడుకాయ కూర చేస్తున్నాను నేను. గింజలు చిక్కుడుకాయ అంటారు. ఆవాలైతే వేసుకోవాలి. కొంచెం చిటపటలాడాలి. అప్పుడైతే ఆనియన్ వేసుకోవాలి. ఆనియన్ అయితే వేసుకున్నాం. కొంచెం కలుపుకోవాలి. కొత్తిమీర కొద్దిగా వేసుకుందాం. కడిగినగా చేతికి అతుక్కుంటుంది కొత్తిమీర. పసుపు వేసుకోవాలి. కొంచెం కలుపుకోవాలి. మా అమ్మనేమో ఫస్ట్ కాయలు వేసి, ఏ కాయలు అయితే ఏ కూర చేస్తున్నామో ఆ కాయలు వేసి పసుపు వేసేది. మా అత్తమ్మ వచ్చేసి ఫస్ట్ ఆనియన్లోనే పసుపు వేసేది. సో అత్తమ్మ వాళ్ళ ప్రాసెస్ అయితే నేను అదే అలవాటు అయిపోయింది చేయడం, ఆనియన్లోనే పసుపు వేసుకోవడం. నేను అమ్మ వాళ్ళు ఇంటి దగ్గర ఉన్నప్పుడైతే కాయలు కూరగాయలలోనే పసుపు వేసి కలిపేవాళ్ళు. అట్లా చేసుకోవచ్చు, ఇట్లా చేసుకోవచ్చు. మంచిగా కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టేసుకొని ఉంటే మగ్గుతుంది. అదే మంచిగా మగ్గినాక అప్పుడు ఉప్పు, కారం, టమాటా వేసుకొని ఒక 10 నిమిషాలు ఉడకనియాలి. చిక్కుడుకాయ అవుతుంది. ఇప్పుడు టమాటా చారుకి అయితే టమాటాలు ఉడకబెట్టుకుందాము. ఓకేనా? ఒక 4 టమాటాలు అయితే తీసుకున్నా టమాటా చారుకే. షార్ప్గా లేదు నైఫ్, సో లేట్గా కట్ అవుతుంది. ఇవి 2 ఒక్కలు చేసుకుంటే సరిపోయింది. ఉడకబెడితే సరిపోతుంది కదా, బాగానే మెత్తగా అయిపోతాయి. సో 2 పీసెస్ చాలు. ఇవి ఇందులో టమాటా చారుకి వేసుకుంటున్నా. 2 గ్లాసులు వాటర్ ఉడకడానికి. వేసుకున్నా. ఇందులో కొద్దిగా పసుపు అయితే వేసుకొని, అట్లనే సాల్ట్ కూడా వేసుకొని ఉడకబెట్టాలి. కొంచెం సాల్ట్ కూడా వేసుకొని స్టవ్ మీద అయితే పెట్టేసుకొని టమాటాలు అయితే ఉడకబెట్టుకుంటాను. సిమ్లో పెట్టుకుంటా, మరి పెద్ద మంట వద్దు, సిమ్లో పెట్టుకుంటా. మూత పెట్టుకుంటే సరిపోయింది. దానికి వచ్చింది. ఇందులో 2 టమాటాలు అయితే వేసుకుంటా. అండ్ కొద్దిగా ఉప్పు వేసుకుందాం, సాల్ట్ వేసుకుందాం. కర్రీ చేసుకుంటూనే మిషన్లో అయితే బట్టలు కూడా వేసుకున్నా. ఒక రౌండ్ అయిపోయింది, ఇంకొక రౌండ్ అయితే తిరుగుతుంది. ఇక్కడ చూడు, మా రితిక అయితే ఇంట్లో చెప్పులు వేసుకొని మరీ చదువుకుంటుంది. ఆమె ఎగ్జామ్ ఉంది 19కి, సో చదువుకుంటుంది మా రితిక. ఎక్కడి దాకా వచ్చిందో చూడాలి, మర్చిపోయినా. టమాటా చారు పోపు వేయడానికి అయితే ఆనియన్, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు కట్ చేసి పెట్టుకున్నా. ఒక 2 గ్లాసులు రైస్ అయితే పోసుకొని కడిగేసి పెట్టుకుంటే అన్నం అయిపోతుంది. చాలు.
రైస్ అయితే పెట్టేసుకుంటా. ఇటు పక్కన రైస్, ఇటు కర్రీ. అయిపోయింది కర్రీ, ఉడుకుతుంది. ఒక 2 minutes ఉంచితే ఫ్రై అవుతుంది దగ్గరికి. చిక్కుడుకాయ కర్రీ అయితే అయింది. ఇది దించేసుకొని చారు పోపేసుకుందాం. చాలా వేడిగా ఉంది, కొన్ని నీళ్ళు పోసుకుంటే చల్లబడతాయి టమాటాలు. ఈ చల్లగా నీళ్ళు పోసుకున్నారా, చల్లటి నీళ్ళు ఇంకా పిసుకోవాలి బాగా. చేతులు బాగా కడుక్కున్నా, డెటాల్తో కడుక్కొని ఇంకొన్ని వాటర్ అయితే పోసుకుందాం. ఇంకా ఉడకబెట్టిన వాటర్ ఉంటాయి కదా, ఆ వాటర్ కూడా ఇందులో పోసేసుకొని దీన్ని అయితే వేసుకుందాం. 2 స్పూన్లు ఆయిల్ వేసుకుంటున్నా. స్టీమ్ కదా, తొందరగా పొగలు అయితే వస్తున్నాయి ఆయిల్ వేయగానే. ఇంకా ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, రెండు వెల్లిపాయలు వేసుకుందాం. ఆ తర్వాత పచ్చిమిర్చి, ఆనియన్. అమ్మా ఎంత దూరం ఉన్నా మీద పడ్డది చిలుకులు. అండ్ కొత్తిమీర, కరివేపాకు ఇంకా కలుపుకున్నాం. కొద్దిగా సాల్ట్ వేసుకున్నాం. ఉడికే టమాటాలో కొంచెం వేసుకున్నాం కాబట్టి ఇందులో కొద్దిగా వేసుకుని సరిపోయింది. ఇంకా టమాటా మంచిగా కలుపుకోవాలి. కొద్దిగానే చాలా వేసుకున్నాం, కొద్దిగానే వేసుకున్నాం. పసుపు వేసుకోవాలి. కొంచెం ఇది మంట తగ్గాలి, మగ్గాలి. ఇది ఆనియన్, పచ్చిమిర్చి కొద్దిగా మగ్గినాక టమాటా రసం అయితే పోసుకున్నాం. అందులో మగ్గింది. ఇప్పుడు 1 స్పూన్ వేసుకోవాలి. ఎక్కువ పోసుకుంటే మనం పొగలు వస్తాయి బాగా, వస్తున్నాయి. సో 1 స్పూన్ వేసుకున్నాక మిగతాది మొత్తం పోసేసుకోవాలి. అంతే, కొంచెం కలపాలి. కలిపినాక బాగా ఒక మంట అయితే తగలాలి. ఒక పొంగు వచ్చినాక బంద్ చేసుకుంటే సరిపోయింది. టమాటా చారు రెడీ అయిపోయింది. లేదు కొద్దిగా అయితే వేసుకోవాలి. ఇంకా అన్నంలోకి అయితే అసలు సరిపోదు, అందుకే కొంచెం మంచిగా వేసినట్టు. ఓకేనా, అన్నం అయితే దమ్మకు అవుతుంది. అన్నం అయిందో లేదో స్పూన్తో ఇట్లా చెక్ చేస్తే అయిందనేది అంట తెలుస్తుందంట. మా అత్తమ్మ చెప్పేది. కొంచెం ఇట్లా గంట పెట్టానంట. అండ్ మా తోటి కోడలు కూడా ఆ వంట నేర్పించేది అనేది. ఇట్లా గంట పెట్టి చూస్తే అంట లేదంటే అది అన్నం అయినట్టు అని చెప్పి. సో నేను అదే ఫాలో అవుతా. గంట పెట్టి చూస్తా, అంటకపోతే ఓకే అని స్టవ్ బంద్ చేయడమే. ఇక బట్టలు అయితే ఆరేసుకుంటున్నాను. ఇందాక మిషన్లో బట్టలు అయితే అయినాయి కదా, అవైతే బయట స్టాండ్, బయట దండం నిండింది. సో స్టాండ్ అయితే పెట్టి బట్టలు అయితే వేసుకుంటున్నాను. జర చాలా రోజులు ఆయన దుమ్ము పట్టింది స్టాండ్, అందుకే చూపిస్తున్నాను. 3 దండాలు నిండంగా ఇన్ని బట్టలు అయినాయి. సో స్టాండ్ పెట్టేసుకున్నాం. టమాటా చారు అయితే అయ్యింది. స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. ఇక్కడ అన్నం కూడా అయిపోయింది. ఈరోజు వంట అయితే ప్రిపేర్ అయిపోయింది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.